హలో ఆల్, ఈ వీడియోలో ది స్మాషింగ్ మిషన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ థియేటర్స్ కి వచ్చి బిగ్ బాంబే పేల్చిందని చెప్పాలి. హ్యూజ్ లాసెస్ అయ్యా, అసలు రీచ్ కూడా అవ్వలేదు. చాలా డిజాస్టర్ అయిపోయింది మూవీ అన్నది. బట్ క్రిటిక్స్ పరంగా కూడా చాలా మందికి నచ్చింది కూడా, మంచి అక్లైమ్ కూడా వచ్చింది. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, సరే వెయిట్ చేద్దాం ఓటీటీకి వచ్చాక చూద్దామని చెప్పేసి ఫైనల్ అయితే చూడటం అయితే జరిగింది. మరి స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఇది ఒక రియల్ లైఫ్ ఎంఎంఏ ఫైటర్ అయిన మార్క్ కేర్ యొక్క లైఫ్ స్టోరీని మీకు చూపించడం అయితే జరుగుద్ది. ఆయన్ని 90s ఆ టైంలో ది స్మాషింగ్ మిషన్ అని పిలిచేవారంట. పైకి అంత స్ట్రాంగ్ గా కనిపించిన పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వీక్. ఫైట్స్ లో తగిలిన దెబ్బల పెయిన్ తట్టుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడటం స్టార్ట్ చేసి చివరికి భయంకరంగా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతాడు. ఈ అడిక్షన్ వల్ల అతన్ని పీక్ స్టేజ్ లో ఉన్న లైఫ్ కెరీర్ ఎలా నాశనం అయ్యింది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా పాడైపోయింది, వీటన్నిటిని మీకు స్మాషింగ్ మిషన్ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. మరి ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఈ రోజు ఈవినింగ్ అయితే లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. సెకండ్ ఛానల్ లో పెట్టచ్చు, లేదంటే మెయిన్ ఛానల్ లో కూడా పెట్టచ్చు, చెప్పలేము. ఏదో ఒక ఛానల్ లో పెడతా. అది కూడా షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ అనమాట, ఫుల్ వీడియో లైవ్ స్ట్రీమ్ కాదు. అది హారిజాంటల్ లైవ్ స్ట్రీమ్ కాదు, షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ అయితే పెడతా. సో నోటిఫికేషన్ బెల్ అయితే పక్క ఆన్ లో పెట్టుకోండి, మిస్ అవ్వద్దు. మన ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ కాబట్టి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. మనం ఇలాంటి బయోగ్రాఫికల్ మూవీస్ అయితే చాలా చూసేసాం, బట్ ది రాక్ ఈయన ఇందులో పర్ఫామ్ చేయడమే కొంచెం స్పెషల్ అని చెప్తా. సో నాకైతే కొంచెం నచ్చింది, వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ది రాక్ పర్ఫార్మెన్స్ భయ్య. అసలు మనం చూసే కమర్షియల్ రాక్ అయితే ఇందులో ఉండడు. తన స్టార్డమ్ పక్కన పెట్టి ఒక డ్రగ్ అడిక్ట్ లా, మెంటల్ గా బ్రోకెన్ పర్సన్ లా జీవించేసానని చెప్పాలి. అతని కెరీర్ లోనే ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ రియలిస్టిక్ టేకింగ్ ఉంటుంది. డైరెక్టర్ సినిమాని చాలా న్యాచురల్ గా తీశాడు. సినిమాటిక్ గ్లామర్ అస్సలు ఉండదు. ఫైట్స్ కూడా నిజంగా జరుగుతున్నట్టుగా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఈవెన్ ఎమోషన్ కూడా ఇది స్పోర్ట్స్ కంటే కూడా ఒక మనిషి పతనం గురించి ఎక్కువగా చూపిస్తుంది. రాక్ అండ్ ఎమిలీ బ్లంట్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఇక్కడ కూడా మీకు హై ఇచ్చే మూమెంట్స్ లాంటివి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్స్ ఎ స్లో బర్న్ డ్రామా అని చెప్తాను నేనైతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పాలి. రాక్ సినిమా అంటే అందరూ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు, భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇందులో అవేమీ లేకపోవడంతో రెగ్యులర్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఆల్రెడీ అయ్యారు కూడా. ఇంకా టూ డార్క్ అండ్ డిప్రెసింగ్ ఉంటుంది మూవీ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా సీరియస్ గా, బాగా డీప్ గా, డార్క్ గా ఉంటుంది అనమాట. డ్రగ్స్ యూసేజ్ సీన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. చాలా స్లో పేసింగ్ కూడా ఉంటుంది. సినిమా చాలా స్లోగా వెళ్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే జీరో అనే చెప్పాలి. సో అందుకే అంతకు వర్కౌట్ అవ్వాలన్నట్టుంది థియేటర్కల్లీ మూవీ అన్నది. బట్ ఓటీటీకి చూడడానికి అయితే మాత్రం నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చూద్దాం అనుకుంటే. తెలుగు టైపింగ్ అయితే లేదు, బట్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉంటుంది. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయను భయ్య. డ్రగ్ యూసేజ్ అయితే హెవీగా ఉంటుంది. అండ్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా కొంచెం క్రూయల్ గా ఉంటాయి. అండ్ కొంచెం లాంగ్వేజ్ పరంగా కూడా బ్యాడ్ ఉంటుంది. వీటి పరంగా ఇబ్బంది పడతారు. సో నేనైతే రికమెండ్ చేయను, ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.